నంద్యాల జిల్లా ఎస్పీ అజ్రాజ్ సింగ్ రాణా ఆదేశాల మేరకు నేర నివారణ, శాంతి భద్రతల పరిరక్షణే లక్ష్యంగా నంద్యాల జిల్లాను నేరరహిత జిల్లాగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో జిల్లా పోలీసులు ప్రత్యేక దృష్టి ఉంచి నేటి తెల్లవారుజామున జిల్లాలోని పలు ప్రాంతాలలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా రౌడీ షీటర్లు, నేర చరిత్ర గలవారు, అనుమానితుల ఇళ్లను సోదాలు నిర్వహించి నాటుసారా, అక్రమ మద్యం, సరైన ధ్రువపత్రాలు లేని వాహనాలను సీజ్ చేయడం జరిగింది. అనంతరం పోలీసు అధికారులు మాట్లాడుతూ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని తెలియజేస్తూ పోలీసుల మాటలను బేఖాతరు చేసినట్లయితే అలాంటి వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. నంద్యాల జిల్లా కేంద్రంలో 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దేవనగర్ నందు కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సరైన ధ్రువపత్రాలు లేని 49 వాహనాలను సీజ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం నందు ఇన్స్పెక్టర్లు సుధాకర్ రెడ్డి, ఇస్మాయిల్, కంబగిరి రాముడు మరియు ఎస్ఐలు, క్యూఆర్టీ సిబ్బంది పాల్గొన్నారు. అలాగే ఆత్మకూరు సబ్ డివిజన్ పరిధిలోని 3 ప్రదేశాలలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ సిఐఎస్ఓ నిర్వహించారు. నందికోట్కూరు టౌన్ నందు కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించి కేసులు నమోదు చేయడం జరిగింది. మాట్లాడుతున్నాను. ఈరోజు మా గౌరవ ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు ఏఎస్పీ మేడం ఆదేశాల మేరకు మొత్తం టౌన్లో ఉన్న 2 టౌన్ సిఐ గారు, 1 టౌన్ సిఐ గారు మరియు వాళ్ళ సిబ్బంది అందరం కలిసి ఈ దేవనగర్లో కార్డన్ సెర్చ్ చేయడం జరిగింది. ఉదయం 5 గంటల నుంచి మొదలుపెట్టాం. ఇందులో భాగంగా ముఖ్యంగా రౌడీ షీటర్లను, వారి ఇళ్లను చెక్ చేయడం, అందులో మరి ఏదైతే ఇల్లీగల్గా మట్కా కానీ, సారా కానీ, ఈ సోషల్ ఈవెంట్స్ జరిగే వీళ్ళందరి ఇల్లు తనిఖీ చేయడం జరిగింది. వాళ్ళ నుంచి కొంతమందిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. తర్వాత ఎక్కడైతే ఈ దేవనగర్లో దాదాపు ఈ బండ్లు పోయినాయి, తర్వాత బండ్లు ఎక్స్ట్రా బండ్లు ఉన్నాయి, దొంగలించి బండ్లు ఉన్నాయని చెప్పేసి ఒక ఆరోపణ అయితే ఉంది. దాన్ని బట్టి మొత్తం దేవనగర్లో మొత్తం గాలించడం జరిగి నంబర్ ప్లేట్లు, ఆర్సీ లేని బండ్లను స్వాధీనం చేసుకోవడం, దాదాపు ఒక 60 బండ్లు స్వాధీనం చేసుకున్నాం. దీంట్లో కూడా ఇంకా పరిశీలిస్తాం. దాంతోపాటు ఇక్కడ ఎవరైతే సస్పీషియస్ ఉన్నారో వాళ్ళు కూడా వాళ్ళ థంబ్ ప్రింట్స్, గతంలో ఏమైనా నేరాలకి నెరచేస్తున్న వాళ్ళని కూడా ట్రేస్ అవుట్ చేయడానికి ఇవన్నీ టెక్నికల్ గా కూడా చూస్తున్నాం. ఇవన్నీ చేసి నేరంలో ఉన్న బండ్లు, నేరస్తులు వీళ్ళందరినీ తీసుకోగా కౌన్సిలింగ్ చేయడం దీని ఉద్దేశం. ఆదివారం దాంట్లో భాగంగా కార్డన్ సెర్చ్ లో భాగంగా కూడా చేస్తున్నాం. అందరికీ విజ్ఞప్తి ఏంటంటే ఆర్సీ ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ దగ్గర పెట్టుకుని, లేదంటే బండ్లు పోలీసులు సీజ్ చేయడం, తర్వాత ఫైన్లు ద్వారా ఇంక్రీజ్ అయినాయి. గతంలో పోల్చుకుంటే ఇప్పుడు ఎక్కువ ఫైన్లు ఇంక్రీజ్ అయిపోయినాయి. కాబట్టి ఆ బండి వాల్యూ కన్నా ఎక్కువ ఫైన్లు అయిన పరిస్థితి చూస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా మీరు ఆర్సీలను దగ్గర పెట్టుకొని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ ప్రాసెస్ అనేది కంటిన్యూస్ జరుగుతుంది. కాబట్టి వాహనదారులు తప్పకుండా పక్కా రికార్డు పెట్టుకోవాలి. మరి మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏమంటే చాలా మంది కుదబెట్టుకుంటున్నారు, దొంగ బండ్లను కుదబెట్టుకుంటున్నారు. అది కరెక్ట్ కాదు. రికార్డు ఎవరి పేరు మీద ఉంటే వాళ్ళే ఖచ్చితంగా వాళ్ళ పేరు మీద బండి ట్రాన్స్ఫర్ చేసుకోవాలా. లేకుంటే అది యాక్టివ్ రాయడం, లేకుంటే దొంగ బండిగా దాన్ని పరిగణించాల్సి వస్తుంది. కాబట్టి దయచేసి రికార్డ్స్ కరెక్ట్ మెయింటైన్ చేయండి. తర్వాత నంబర్ ప్లేట్లు చాలా వెహికల్స్ మన నంద్యాల టౌన్ లో ఫ్యాషన్ అయిపోయింది. అది దయచేసి మీ వెహికల్స్ కు నంబర్ ప్లేట్ ఆర్టీఏ రూల్స్ ప్రకారంగా పెట్టుకోవాలని చెప్పి మేము కోరుచున్నాము. తర్వాత దీంట్లో భాగంగా ఈ బెట్టింగ్ వాళ్ళని, తర్వాత మటకా వాళ్ళ బీటర్స్ ని, రౌడీ షీట్లు అందరినీ చెక్ చేసి వాళ్ళని చెక్ పెట్టాలని మా ఉన్నతాధికారుల ఆదేశాలు. దాని భాగంగానే ఈరోజు దేవనగర్ లో కాసో చేయడం జరిగింది. ఇలాగే కంటిన్యూగా టౌన్ లో మనకి ఎక్కడ ప్రాబ్లమాటిక్ ఉంటుందో, అనుమానం ఎక్కడ ఉంటుందో, నేరాలు జరిగేయడానికి ఎక్కడ అవకాశం ఉంటుందో ఆ ఏరియా మొత్తాన్ని మేము మా ఆఫీసర్స్ ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఈ కార్డన్ సెర్చ్ ప్రోగ్రాము సెర్చెస్ జరుగుతుంటాయి. ఈ ముఖ్యంగా తెలియజేయడం ఏమంటే, ఈ కొన్ని ఏరియాలో సంబంధించి రౌడీ షీటర్లకు, సస్పెక్ట్ షీటర్లకి వాళ్ళ మీద కంప్లీట్ గా నిఘా ఉంచడం జరిగింది. ఎవరైనా సరే రౌడీ షీటర్లు క్రైమ్ లో ఇన్వాల్వ్ అయినారంటే వాళ్ళ మీద నాన్ బెయిలబుల్ కేసు రిజిస్టర్ చేయడము, వాళ్ళ మీద పీడీ యాక్ట్లు పెట్టడము, జిల్లా బహిష్కరణ చేయడం జరుగుతుంది. ఎవరైనా సరే క్రైమ్ చేయాలంటే ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఎటువంటి నేర ప్రవృత్తి వదిలేసి నేరాల్లో ఇన్వాల్వ్ కాకుండా ప్రశాంతంగా జీవించాలని చెప్పేసి కోరుతున్నాం.